ఎంపీసీ ఫస్ట్ ఇయర్. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్ చదవచ్చు కదా? ఇంటర్ కదండి. ఓ అది ఇంటరేనా? చదివి చాలా రోజులు కదా, మనకు కూడా తెలీదా? ఎంపీసీ. మీరమ్మా మీ పేరు? రావలి. అది ఎవరిదైనా పేరా? దొంగలించావా? నీదేనా? మరి ఎందుకు అనుమానం? రావాలి ఎందుకంత అనుమానంగా? మీ పేరు? రావలి. ఏంటి వినపట్లే? రావాలి రావాలి వస్తామ్మా, ఎందుకు రాదు? నీ పేరేంటి? నా పేరే రావలి. రావాలియా మీ పేరు? రావలి. రవలియా? ఓకే రవలి. సో మీరేం చేస్తూ ఉంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. డిగ్రీ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతారు. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. వెరీ గుడ్, సూపర్. ఎక్కడ? నిడదవోలు. ఆ? నిడదవోలు. ఓహో నిడదవోలు కాలేజ్లో చదువుతున్నారు. కాలేజ్ పేరు నిడదవోలు. వెరీ గుడ్. ఎక్కడుంది? మా ఊరు పక్కన. ఇక్కడ కాదు, మా ఊరు పక్కన. కాలేజ్ పేరే భలే ఉంది, నిడదవోలా కాలేజ్ పేరు. ఇంకేం లేదా కాలేజ్ పేరు? పూర్తి పేరేంటి కాలేజ్ పేరు? ఎస్విఆర్కే. ఆవిడెవరు? కాలేజ్ ఏమిటో ఒక ముక్క అర్థం కావట్లేదు. ఉర్దూ వార్తలు మలయాళంలో చూస్తున్నట్టుంది నాకు. ఇంకేం చేస్తూ ఉంటున్నా నేను? ప్లేయింగ్ గేమ్స్. అవి ఏంటి? క్రికెట్. ఓ క్రికెట్, వెరీ ఇంట్రెస్టింగ్. బ్యాట్స్మెన్ బౌలర్ నువ్వు? బ్యాట్స్మెన్. వండర్ఫుల్. నాకు కూడా క్రికెట్ బాగా ఇష్టం. నేను ఎంపైర్, చాలా బాగుంటుంది అది. మీరేం చేస్తుంటారు? గేమ్స్. గేమ్స్ అమ్మా? ఎలాంటివి? వాలీబాల్, షెట్లు. వాలీబాల్, షెట్లు. వాలీబాల్ అంటే అదేగా, ఒక బోట్లో 24 కాయిన్లు ఉంటాయి, బ్లాక్లు వైట్లు కొట్టుతారు. ఇట్లా కొడతారు కదా. ఇలా కొడతారు కదా, అదా? ఓహో మధ్యలో దోమతారు ఉంటది, బాల్ అవతల పక్క పడాలి. అడ్డే నాకు కూడా వచ్చు, చూసా. ఇలా కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? స్టడీస్ కాకుండా, స్పోర్ట్స్ కాకుండా? డాన్స్. పాటలు పాడడం, డాన్స్. నువ్వు డాన్స్ చేస్తానా? మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి? డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తావమ్మా, చెప్పు. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్క ఉంది. తెలుస్తోంది, మీరు మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైంది. చాలా పవర్ఫుల్ గా చెప్పాలి, గట్టిగా చెప్పమ్మా. నాకు కొంచెం తెక్కుంది దానికో లెక్క ఉంది. నాకు కొంచెం తెక్క ఉంది దానికి వల్ల లెక్క ఉంది. కాదమ్మా. సరే, పద్యాలు గుర్తున్నాయి చిన్నప్పుడు పద్యాలు? చెప్పు. ఉప్పు కప్పు రంగు చెప్పు. ఉప్పు కప్పు రంగు నొక్క పొలకి నుండు చూడ చూడ రుచులు జాడవేరయ్య విశ్వదాభిరామ విరుడు. మధ్యలో అబ్బా పురుష్ అని ఒకటి ఉంటుంది కదా, అదేం చేసా? ఇంటి దగ్గర పెట్టేసాను అన్నయ్య. ఇంటి దగ్గర పెట్టాను. ఉప్పా? వెరీ గుడ్ నాన్న, జాగ్రత్త, తక్కువ వాడుతోండి, బీపీ వచ్చింది. ఇప్పుడు ఈ అబ్బాయి డాన్స్ చేస్తాడు, దాన్ని చూసి మన ఇద్దరం ఫాలో అవుదాం. ఓకే, మ్యూజిక్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. పాము లెక్క మనసు పండబట్టే, దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, నీతో సిటీ కొట్టిన మామ. ఎక్కడో శృతి హాసన్తో డాన్స్ చేస్తున్న దగ్గర ఉన్నాడు, ఇక్కడ లేడీనా. సో వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి, కమ్ ఆన్. అస్సలాం వాలేకుం, అస్సలాం వాలేకుం, అస్సలే టైగరు దూకుతుంటే. టైమ్ అప్. మీరు ఆడుతున్నంతసేపు నిజంగా ఉత్కంఠభరితమైన టెన్షన్లో గులోనైంది పాపం ఇగో ఈ పిల్లలు. సో చాలా పాపం ఆతృతగా ఎదురు చూశారు, ఒకటైనా మిస్ అవుద్దని. పాప ఆయన ఫస్ట్ బాల్ పడగానే ఎంత సిగ్గుపడ్డాడో. మొదటి పెళ్లి చూపులోనే పెళ్లి కుదిరినట్టు అంత ఆనందపడ్డాడు ఆయన. సో 1 2 3 4. సో ఇద్దరు కలిసి 7 గ్లాసెస్ ని ఫుల్ చేశారు. వెల్ డన్, వెల్ ప్లేడ్. సో ఇంత సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు కాబట్టి మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 25,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ ప్లేడ్.
సో మీ వంతు సపోర్ట్ కూడా అందించారు. అండ్ ఎస్, ఈరోజు వాళ్ళు పెట్టుకుందాం అనుకున్న చిన్నపాటి చెప్పుల షాప్కి అవసరం 60,000 రూపాయలు ఇప్పుడు వాళ్ళకి చేరాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్. సో ఏం చేస్తుంటారు మీరు? డిప్లొమా కంప్లీటెడ్. డిప్లొమా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? బీటెక్. సో డిప్లొమా అయిపోయింది, నెక్స్ట్ బీటెక్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. వెరీ గుడ్. మీ పేరు? వీరేష్. వీరేష్. నువ్వు చెప్పు నాన్న. నా పేరు శ్రీ భార్గవ రామారావు. ఏమిటో శ్రీ భార్గవ రామారావు. అదే మీ ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరే, భలే ఉంది. సో ఏమని పిలుస్తూ ఉంటారు నేను? భార్గవ్. రామారావు అని పిలవరా? లేదు, మా తాతగారు పేరు. రామారావు. ఓకేనే. ఇదిగో రామారావు. చెప్పానే. వెరీ గుడ్ రామారావు. థ్యాంక్స్ అనే. సినిమాలు బాగా చూస్తుంటావా? చూస్తా. వీళ్ళిద్దరికి కూడా ఏదో టాస్క్ ఇవ్వాలిగా మనం. ఇప్పుడు మన ముగ్గురికి టిఫిన్ సెంటర్ ఉంది. ఓకే, చాలా ఫాస్ట్ కస్టమర్లు వచ్చేస్తున్నారు. నువ్వు మిరపకాయ బజ్జీలు వేయాలి, నువ్వు ఆనియన్ దోశ వేయాలి. ఓకే, రెడీ, యాక్షన్. దోశ. దోశ. ఓహో, ఇంకా చీపురుతో ఊడుస్తున్నావు పెనం అనుకున్నా. అంటేను ఈయన చేస్తున్నాడు. పచ్చిమిరకాయని శనగపిండిలో ముంచుతున్నా. పచ్చిమిరపకాయల్ని శనగపిండిలో ముంచుతున్నా. శనగపిండిలో ముంచి ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేస్తావా? ముందు ఆయిల్ ఆయిల్ ముందు మూగుడు పెట్టు, దాన్ని కాల్చు, దాంట్లో నూనె పోయి ఏందా రెడీగా ఉన్నట్టు ఇట్లా చింపిట్టే పోస్తున్నాడు. దోశ మాడిపోతుంది అక్కడ, తీయి. నా ముఖం చూస్తే కస్టమర్లు పోతారు. తీ తొందరగా. ఆనియన్, 2 ఆనియన్, ప్లేట్ మిర్చి, చట్నీ అంటే ఎక్కువ మిరపకాయలు, ఒక ఉల్లి దోసేయి. ఏందన్నా మీ ఊర్లో ఇట్టి అంటే దోశలు వస్తాయా? ఈ గాల్లో అక్షింతలు చల్లుతున్నట్టు పెళ్ళికి వెళ్ళి మా సెంటర్లో అలాగే చల్లుతారు. అలాగే చేస్తారా? జాగ్రత్త, రేపు వెళ్ళినప్పుడు చెమట పడిచి మరి వండుతాడు నీ కోసం. వద్దనే. టేస్ట్ గా ఉంటాయి. సరే, ఇప్పుడు నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, నువ్వు ఇల్లు ఉడుస్తున్నావు. రెడీ, యాక్షన్. ఇదే ధోని హెలికాప్టర్ షాటా? ఇట్టి తిప్పుతున్నావు. నువ్వేం చేస్తున్నావు నాన్న? ఊడుస్తున్నావా? ఇట్టి అంటే చీపురు ఊగుతుందా? ఇలాను ఊడ్చు. మా ఇంట్లో అలాగే తుడుస్తుంది. మీ ఇంట్లో అలాగే ఉడుతున్నారా? ఇవాళ రాత్రి డిన్నర్ క్యాన్సిల్ నీకు. ఓకే, ఇప్పుడు ఒక పాట వస్తుంది. నువ్వు మిరపకాయ బజ్జీలు వేయాలి, ఇల్లు ఉడుస్తూ ఉండాలి. నువ్వు ఉల్లిపాయ దోశ వేస్తూ ఉండాలి, బట్టలు ఉతుకుతూ ఉండాలి. ఓకే, మ్యూజిక్. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డెమ్ము లైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కల. ఆటో మెకానిక్ ఫుల్ నేర్చి షాప్ పెట్టుకుని ఉన్నా. ఇంకా టాటా చేస్తూ 3 బోల్డ్లు ఎక్కిచ్చాను. ఓ బోల్డ్ ఎక్కతలేదు అనేసి గట్టిగా కొట్టాను. గట్టిగా కొట్టేటప్పటికి జాకీ జరిగిపోయి నోడి మీద ఆటో పడిపోయింది. తర్వాత మొత్తం స్పర్శ కోల్పోయి ఇంకా యూరిన్ మోషన్ కూడా కంట్రోల్ లేకుండా అయిపోయినాయండి. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజే మనకు జీవం గడుపుతుంది. ఇలా ఉందని మా బతుకు. మమ్మల్ని పెంచే కొడుకు అలాగ అయిపోయాడండి. మా బతుకులు అలాగ అయిపోయి ఆ మూతపడిపోయిన ఆ కిరాణా షాప్ని పునః ప్రారంభం చేయడానికి మనందరం ప్రయత్నం చేయాలి.